అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. మేము కూడా చాలా బాగున్నాము. ఇది ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఏమేం చేశాను ఈరోజు అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇది గురువారం రోజు అండి. గురువారం సాయంత్రం 8:15 అలాగ వచ్చేసాను ఇంటికి. కొంచెం త్వరగా బయలుదేరాను. సో సాయంత్రం వచ్చిన తర్వాత ఏమేం చేశాను అనేది వీడియోలో షేర్ చేస్తున్నా. బట్టలు చాలా రోజుల నుంచి ఇలా దివాన్ మీద ఉన్నాయన్నమాట. నేను యాక్చువల్గా నాకు చెయ్యాలి అని లేకపోతే ఇంకా అటు నుంచి అటు అలా షఫిల్ చేస్తూ ఉంటాను. ఆ విధంగా ఇవి ఇంకా పెండింగ్ ఉండిపోయినాయి. టీవీ చూసుకుంటా మిగతా పనులన్నీ చేస్తున్నాను అనమాట. ఇదిగో బట్టలు మడత పెట్టేస్తున్నాను. మడత పెట్టేసి ఎక్కడవక్కడ సర్దేస్తున్నాను అనమాట. నా బ్యాక్గ్రౌండ్ బ్రెయిన్లో అంతా మార్చ్ 1 నుంచి షుగర్ ఫ్రీ డైట్ చెయ్యాలి, షుగర్ తినకూడదు, స్వీట్స్ తినకూడదు, పాలు తాగకూడదు, టీ తాగకూడదు, కాఫీ తాగకూడదు, ఇలాంటివన్నీ ఆలోచనలు అనమాట. దాని గురించి ఒక 3 days ముందు నుంచే నేను ఇలా అనుకుంటున్నాను అనమాట. సో అందులో భాగంగానే బయట ఫుడ్ తినకూడదు, ఇంట్లోనే చేసుకోవాలి, కష్టమైనా పర్వాలేదు, ఇలా అంతా అనుకుంటున్నాను అనమాట. ఈరోజైతే దోశలు వేస్తున్నానండి. నేను చపాతీలు తీసుకొని వస్తాను అని చెప్పాను కదా విజయవాడ ఆంటీ అని. యాక్చువల్గా ఆవిడ దగ్గర దోశపిండి తెచ్చాను. 70 రూపీసో 60 రూపీసో. కాకపోతే వడ్లు ఉంటాయి కదా, వడ్లు పైన తొక్కలు ఉంటాయి కదా, ఆ పిండిలో ఆ తొక్కలు కనిపిస్తున్నాయి నాకు. అమ్మో, నాకు అసలు అలా ఇష్టమే ఉండదు. మనం అనుకోండి అవన్నీ ఏరి మంచిగా అట్లీస్ట్ చెరుగుకునైనా మనం నానబెట్టుకుంటాము, రేషన్ బియ్యం అయినా కానీ అది అస్సలు నాకు నచ్చలేదు. కానీ అన్ని డబ్బులు పెట్టి తెచ్చిన తర్వాత పాడేయలేం కదా, ఇంకా అదే వాడుతున్నాను అనమాట. నిన్న రాత్రి కూడా దోశలే వేసాను. ఈరోజైతే దోశలు పెనం లేక ప్యాన్లో వేసాను అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, నిన్న మిన్నీ ఇంటి రుచుల నుంచి పచ్చళ్ళు తెప్పించాను అని చెప్పాను కదా, ఈ పచ్చళ్ళన్నీ ఇందులోకి వేస్తున్నాను స్టోర్ చేయడానికి. ఇందు మీద మెన్షన్ అయ్యి ఉందండి February 25 అంటే 2025లో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. బెస్ట్ బిఫోర్ 3 months అని అన్నారు. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి అని రాశారు. వెట్ స్పూన్ యూస్ చేయొద్దని రాశారు. ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రాశారు. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారు అనేది కూడా దీని మీద రాశారనమాట. కానీ నాకైతే అల్లం పచ్చడి అంత మంచిగా నచ్చలేదు. అంత మంచిగా కాదు, అసలు నచ్చలేదు నిజం చెప్పాలంటే. నేను ఆమ్లా కూడా తెప్పించాను కదా, ఉసిరికాయ పచ్చడి. ఉసిరికాయలు చాలా చిన్న సైజు ఉన్నాయి. యాక్చువల్గా మా అమ్మమ్మ పెట్టిన సైజే గుర్తొస్తుంది నాకు. మా అమ్మమ్మ చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టేది, లేదు అని అంటే పెద్ద పెద్ద కాయలు పెట్టేది అనమాట. నేను ఆ ఊహలోనే ఉంటా ఉసిరికాయ పచ్చడి అంటే. కానీ ఇవైతే చాలా చిన్న సైజు ఉసిరికాయలు. ఇంకా ఈ ఉసిరికాయల పచ్చడి అయితే చాలా బాగుందండి. ఇది డెఫినెట్గా అందరం ట్రై చేయాలి. వీళ్ళ దగ్గర పుల్లగా కారంగా, ఎక్కువ కారం లేదు, అలా అని తక్కువ లేదు, మీడియంగా ఉంది. పులుపు, ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇదైతే బాగా నచ్చింది నాకు. ఉసిరికాయలు మంచిది యాక్చువల్గా ఫీమేల్స్కి. చాలా ఉపయోగాలు ఉంటాయంటండి ఉసిరికాయల్లో. ఏ రూపంలోనన్నా తీసుకోవచ్చంట మనము. పచ్చి ఉసిరికాయలు, జ్యూసు, ఇలాగా ఏ రూపంలోనైనా తీసుకోవచ్చంట. మళ్ళీ ఉసిరికాయ క్యాండీస్ కూడా ఉంటాయి కదా, అవి కూడా చాలా మంచిదంట. చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అది కూడా మీకు తెలుస్తుంది. విటమిన్ సి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుందంట. ఇలా రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ ఉసిరికాయ పచ్చడి అయితే చాలా బాగా నచ్చింది. అల్లం పచ్చడికి ఓన్లీ 2 marks ఇస్తాను, ఉసిరికాయ పచ్చడికి 9 marks ఇస్తాను అవుట్ ఆఫ్ 10. మా ఊర్లో అల్లం పచ్చడి కొంచెం తియ్యగా ఉంటుంది, ఇక్కడంతా తియ్యగా లేదు. ప్లస్ ఏంటో నాకు టేస్టే కొంచెం మంచిగా అనిపించలేదు అనమాట. ఇంకా నేను ఉసిరికాయ అయితే తింటున్నాను.
ఇవి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు దోశలు వేస్తున్నాను అని అన్నాను కదా, ఇంకా అల్లం పచ్చడితో తిందాము దోశలు అని అనుకుంటున్నా. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా ఈ ఉసిరికాయని. బాగుంది ఉసిరికాయ పచ్చడి అయితే. మీకు ఎవరికన్నా మిన్ని ఇంటి రుచుల నుంచి ఆర్డర్ చేయాలి అని అంటే ఇది ఆర్డర్ చేసుకోండి. ప్లస్ నేను పల్లి చిక్కీ తెప్పించాను కదా, అంటే ఏరుశనగ పప్పచ్చు. వేరుశనగ గుళ్ళు అంత మంచి కాదు అని నాకు అనిపించింది. చాలా చిన్నగా ఉన్నాయండి, ఏమో నాకు అంత నచ్చలేదు. వేరుశనగ పప్పచ్చు నాట్ గుడ్. అలాగే అల్లం పచ్చడి కూడా నాట్ గుడ్ నా దృష్టిలో మట్టుకే. మిగతా ఉసిరికాయ పచ్చడి అయితే చాలా బాగుంది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే కిడ్నీ బీన్స్ ఉంటాయి కదా, అవి నానబెట్టాను. ఇంకా అవి కడిగేసి కుక్కర్లో వేసి ఉడకబెడుతున్నాను అనమాట. ఇది చాలాసేపు నాననియ్యి, కొంచెం అట్లీస్ట్ మనకి మొలకలు వచ్చేలాగా ఉంటాయి కదా, అలా వచ్చేంత వరకు నానబెట్టి మంచిగా కడిగి ఇంకా కుక్కర్లో జస్ట్ రెండు విజిల్స్ రానిచ్చాను. ఎక్కువసేపు నానినాయి కాబట్టి ఎక్కువ విజిల్స్ రానిస్తే కూడా మనకి మెత్తగా అయిపోతాయి బాగా. ఆల్రెడీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేశాను. ఇంకా అందుకని చెప్పి కొంచెమే ఉడకబెట్టాను అనమాట. ఇందులో కొంచెం ఉప్పు వేసేసి ఉడకబెట్టేశాను. ఎందుకు ఇన్ని ఉడకబెడుతున్నాను అని మీకు డౌట్ రావచ్చు. ఇవి ఉన్నాయనుకోండి, అట్లీస్ట్ పాలు పంచదార వేసుకొని తాగే బదులు ఇవి 2-3 తింటే కూడా మనకి మంచిగా ప్రోటీన్ అందుతుంది కదా మనకి. అందుకని చెప్పేసి మెయిన్ ఇవి ఉడకబెట్టేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఉప్పు వేయడం మర్చిపోయాను, దాని తర్వాత మళ్ళీ ఉప్పు వేసి ఉడకబెట్టాను అనమాట. ఒక పక్కన దోశ పెనం, అంటే దోశ పెనం లేదు, అందుకని చెప్పి ప్యాన్లో వేస్తున్నాను. దోశలు అయితే ఊతప్పం ఉంటాయి కదా, ఊతప్పం, సెట్ దోశ, ఇలాంటి దోశలు వచ్చినాయి అనమాట. మామూలు దోశలు రాలేదు. అసలే ఆ దోశ పిండి సరిగ్గా లేదు అని అంటే మళ్ళీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ నాకు అవసరం అంటారా? అలా చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. నేను చెప్పాను కదా, వచ్చినా రాకపోయినా డెఫినెట్గా ఇంట్లోనే చేసుకుంటాను ఇంకా మ్యాక్సిమం అనుకుంటున్నాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే డైట్లో ఉందాం. డైట్ అంటే నేను ఫుడ్ తినకుండా ఏమి ఉండనండి బాబు, నాకు అస్సలు అలా ఉండలేను. హెడేక్ వస్తుంది నాకు. దీని హెడేక్ కంటే కూడా తింటమే మేలు కదా, కానీ జాగ్రత్తగా కొంచెం లిమిట్గా ఆరా తింటా ఉందామని అనుకుంటున్నా. ఇంకా నూనె అయిపోయింది. ఈసారి ఫ్లిప్కార్ట్ నుంచి గ్రాసరీస్ తెప్పించొద్దు అని చాలా స్ట్రాంగ్గా అనుకున్నాను. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో కూడా ఇంకా డెలివరీ ఛార్జెస్ వేస్తున్నారు. ఎందుకులే అనవసరంగా ఆ డెలివరీ ఛార్జీలకు బదులు మనమే వెళ్ళి డీమార్ట్ నుంచో రిలయన్స్ మార్ట్ నుంచో ఇలా తెచ్చుకోవచ్చు కదా అని అనుకున్నాను అనమాట. అందుకని చెప్పి ఇంకా మార్చ్ 1 సాటర్డే సండే వచ్చినాయి కదా, 1 and 2 అప్పుడు తెచ్చుకుందాంలే అని అనుకుని ఇంకా బయట నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకొని వచ్చాను. యాక్చువల్గా నువ్వుల నూనె ఏఎస్ బ్రాండ్ ఆర్ ఇది చూశాను కానీ లేవంట. ఎలాగ డీమార్ట్కి వెళ్తాం కదా ఫస్ట్ రోజున శనివారం అని ఇంకా ఊరుకున్నాను అనమాట. ఇది తెచ్చేసాను. చాలా రోజులైంది ఈ నూనె వాడక. నేను మ్యాక్సిమం ఇదేం నువ్వుల నూనె వాడుతున్నాను ఈ మధ్యన. అలాగే 2 రకాల నూనెలు తెద్దాం అనుకుంటున్నా, పల్లి నూనె ఒకటి, నువ్వుల నూనె ఒకటి. ఇంకా చూడాలి. సాటర్డే రోజు అయితే డీమార్ట్కి వెళ్దామని ప్లాన్ అయితే ఉందన్నమాట. మీలో ఎంతమంది ఫ్లిప్కార్ట్ నుంచి గ్రాసరీస్ తెప్పించుకుంటారు అనేది కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు డెలివరీ ఛార్జెస్ పెట్టేశారు. కరోనా టైంలో అయితే ఇవి చాలా ఇంపార్టెంట్ ఎసెన్షియల్ థింగ్స్ కదా, అందుకని చెప్పేసి అప్పుడు ఒకటి ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, అలాగే డెలివరీ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అవి ఏమీ ఇవ్వట్లేదు, మొత్తం తీసేసారనమాట ఆప్షన్స్ అన్నీ. ఇంకా దోశలు వేసేస్తున్నాను. బేసిక్గా నాకు ఏంటంటే టైం ఆల్మోస్ట్ 9:15 అయిపోయింది. ఇంక ఇక్కడే నుంచి తినేస్తున్నాను అనమాట. నాకు ఇలా కూడా ఇష్టం. ఎంతమంది ఇలా తినేస్తారనేది చెప్పండి. మళ్ళీ అక్కడ కూర్చొని స్పెసిఫిక్గా అన్నం అయితే మనం పెట్టుకొని వెళ్ళి కూర్చొని తినొచ్చు, కానీ ఇలాంటివి నాకు అంత ఇది ఉండదు. అక్కడికక్కడే తినేస్తాను నేనైతే. మ్యాక్సిమం 99% ఇక్కడే ఖాళీ చేసేస్తాను నేనైతే. ఇంకా ఏదో స్టైల్ కోసమని సోఫాలోకి వెళ్ళి కూర్చొని తింటాను అనమాట అప్పుడప్పుడు. ఇదిగో ఇదే ప్యాన్ అనమాట.
ఇందులో వేసేస్తున్నాను సెట్ దోశ కాదులేండి, నార్మల్ దోశ. ఇందు మీద క్యారెట్, పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. సో అవి ఏమీ లేవులేండి, నాకు అంత టైం లేదు, అంత ఓపిక కూడా లేదు అవన్నీ వేయడానికి. ఇంకో వచ్చి రాని అట్టులు వేసేసాను, అందులో ఇరిగిపోతున్నాయి అన్నమాట, ప్లెయిన్గా లేదు కదా. ఇంకా ఏదో ఒకటి తినేద్దాంలే అని చెప్పి ఇక్కడే ఖతం చేసేసిన. ఇంకో కుక్కర్ కూడా పెట్టేశాను. ఇంకా కుక్కర్ విజిల్ వచ్చింది, 2 విజిల్స్ రానిచ్చానండి ఈ బీన్స్ ఉడకడానికి. ఇంకా ఈరోజు నా ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటుంది కదా, అందులో ఏమేమి ఉంటాయా అనేది, ఏమేమి పెట్టుకుని వెళ్తాను ఆఫీస్కి అనేది నేను మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్గా అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఇప్పుడైతే కుదిరింది, మీరు కూడా చూసేయండి. నేను ఆఫీస్కి పట్టుకుని వెళ్ళే బ్యాగ్ అనమాట ఇది. యాక్చువల్గా చాలా స్లీక్ ఉంటుంది. నేను దీన్ని డ్రమ్ లాగా తయారు చేస్తాను అనమాట. అసలు ఇందులో ఏమేం పెడతాను ఏంటి అనేది నేను మీతో ఇప్పుడు చూపిస్తాను, భయపడకండి. నేను ఎప్పుడు కూడా ఏదో ఒకటి గుర్తుంటుంది అని చెప్పి ఇందులో పెడతాను, కానీ నాకు ఏది గుర్తుండదు. ఫస్ట్ అయితే ఏమేమి ఉంటాయి అనేది చూపిస్తాను. ఇది ఒక కంపార్ట్మెంట్, మెయిన్ కంపార్ట్మెంట్ అనమాట. ఇందులో ఇదిగో ఈ పెట్టుకుంటాను. ఇదేంటి కవర్లో పెట్టింది అని అనుకోకండి, వర్షం వచ్చిందంటే లోపల కూడా తడిసిపోతుంది అనమాట. సేఫ్ సైడ్ దీన్ని ఇలా కవర్లో పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడు వర్షం వస్తుంది అనేది మనం కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. అది ఇక్కడ ఒక కంపార్ట్మెంట్ ఉంది, ఇందులో వచ్చేసి ఇయర్ పాడ్స్ పెట్టుకుంటాను. ఇంకా ఇందులో అయితే అంతే, ఇందులో ఏమీ పెట్టనులేండి ఎక్కువ. ఇందులోను ఇది ఒక కంపార్ట్మెంట్ అన్నమాట. ఇది ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. వ్యాలెట్ చాలా ఉంటాయి. మొన్న ఒంట్లో బాగోలేదని చెప్పాను కదా, దిష్టి కట్టుకోవడానికి ఇంటికి ఇది ఇచ్చింది మా ఆఫీస్లో నా కొలీగ్. ఇప్పటి వరకు నేను ఇది కూడా కట్టలేదు. ఈ ఫోను ఖరాబ్ అయింది అని చెప్పాను కదా, సో దానిది ఛార్జింగ్ అనమాట. యాక్చువల్గా ఏమన్నారంటే వాళ్ళు, మామూలు మన ఫోన్ అడాప్టర్ ఉంటుంది కదా దానికి పెట్టకూడదంట, ఇది ఛార్జింగ్. వాళ్ళు ఏమన్నారంటే ల్యాప్టాప్కి పెట్టుకోవాలి, అందుకే మీకు డ్యామేజ్ అయింది అని చెప్పేసి అన్నారు. ఇది వెట్ వైప్స్, పిల్లలకి యూజ్ చేసే వెట్ వైప్స్, మొఖానికి కూడా యూజ్ చేస్తా. ఇది వచ్చేసి విటమిన్, ఇదేంటిది మర్చిపోయినా, కాల్షియం టాబ్లెట్. ఇది నాయిస్, యాక్చువల్గా నా ఫోన్ ఇదన్నమాట, సారీ నా వాచ్ ఇదన్నమాట. అందుకని చెప్పి ఇది వారంటీ కార్డు ఉంటుంది కదా అని అక్కడికి వెళ్ళాలని అది పెట్టుకున్నా. దువ్వాను ఒకటి, ఇది టిష్యూ వేస్ట్లేండి. ఇది కూడా నాయిస్దే. మన వాచెస్ మొన్న చూపించాను కదా మీకు, ఆ వాచ్లు ఇంకా ఇందులోనే పెట్టాను. వీటికి బ్యాటరీ వేయించినది లేదు కానీ ఇందులో అయితే పెట్టాను అనమాట. 2 వాచీలు. ఇంకా ఇది ఓరిఫ్లేమ్ వాళ్ళది లిప్ బామ్ అనమాట, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది నాయిస్ది రిజిస్ట్రేషన్ వారంటీ సర్టిఫికేట్ కాపీ అనమాట. రబ్బర్ బ్యాండ్, జుట్టు కట్టుకోవడానికి రబ్బర్ బ్యాండ్ ఒకటి వేసుకున్నాను. ఇందులో అయితే ఇవన్నీ పెట్టాను అనమాట. చూడండి, ఇవన్నీ పెట్టాను. ఇందులో ఇప్పుడు ఏమేమి పెడతానంటే ఎయిర్ పాడ్స్, లిప్ బామ్, దువ్వాని కంపల్సరీ, ఎందుకంటే నా జుట్టు అంత మంచిగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ లోపల పెట్టేస్తా. హెయిర్ బ్యాండ్, వెట్ వైప్స్, ఎండాకాలం కదా, ఇది వేస్ట్, ఇది కంపల్సరీ. ల్యాప్టాప్కి పెట్టమన్నారు అనమాట, లేకపోతే మళ్ళీ డ్యామేజ్ అవుతుంది అని చెప్పారు, అందుకని ఇది కంపల్సరీ. వాలెట్, ఇది కూడా కంపల్సరీ.
ఇలా పెట్టేసరికి ఇది యాక్చువల్గా ఇంత సన్నంగా ఉండేది, ఎంత లావు చేసేస్తానో నేనైతే. ఇది ఇలా ఉంది అని అనుకుంటారా? కాదండి, మళ్ళీ లావు అయిపోతుంది. యాక్చువల్గా ఇది బరువు ఎక్కేసరికి ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట. చాలా మంది ఎక్కడ కొన్నావు అని అడిగారు ఈ బ్యాగ్. ఇది నేను పాలెం లెదర్స్లో కొనుక్కున్నా. నాకు చాలా బాగా నచ్చింది. చాలా స్లీక్గా ఉంటుంది అనమాట, స్లిమ్గా ఉంటుంది. ఇది నా బ్యాగ్. ఈ లోపల మనకి కుక్కర్ విజిల్ కూడా ఆగిపోయింది. ఇంకా వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేద్దామని చెప్పి జాలి గిన్నె ఉంటుంది కదా, అందులోకి తీసేస్తున్నాను అనమాట బీన్స్. నేను చెప్పాను కదా, ఇంకొక విజిల్ ఎక్స్ట్రా వచ్చినా కానీ మెత్తగా అయిపోయాయి అన్నమాట. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ చాలాసేపు నానబెట్టాను. చాలా మంచిగా అనిపించినాయి. ఇవి బాగుంటాయి తినడానికి కూడా. కొంచెం జిడ్డు జిడ్డుగా అలా అనిపిస్తుంది కానీ యాక్చువల్గా పప్పు దినుసులు అవి ఏ షేప్లో అయితే ఉంటాయో ఆ షేప్లో ఉన్న ఆర్గాన్స్కి మంచిగా పనిచేస్తుంది అని చెప్పి నేను ఒక చోట విన్నాను, ప్లస్ చదివాను కూడా. మరి అది కరెక్టో కాదో నాకు తెలీదు. ఇవి కిడ్నీ బీన్స్ కదా, కిడ్నీలకి ఇది మంచిదేమో అని నేను అనుకుంటున్నా. అలాగే బీన్స్ అంటేనే మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా, సో అదనమాట. ఇంకో కాలిపోతుంది గిన్నె. ఇంక వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసాను. దీని మీద ఇంకా మూత పెట్టేశాను. చల్లారిన తర్వాత వేరే గిన్నెలోకి తీసి ఫ్రిడ్జ్లో పెడదాము అని చెప్పి. ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో కలుస్తానే.